నమస్తే. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో ఈరోజు గర్భవతులకు వచ్చే మధుమేహ వ్యాధి జెస్టేషనల్ డయాబెటీస్ జీడిఎం అంటారు. టైప్ 4 అని కూడా అనొచ్చు దీని గురించి తెలుసుకుందాం. గర్భవతులకు వచ్చే డయాబెటీస్ వేరు, మామూలుగా పెద్దవాళ్ళకి వచ్చే టైప్ 2 డయాబెటీస్ వేరు, చిన్నవాళ్ళకి ఇన్సులిన్ ఆధారిత టైప్ 1 డయాబెటీస్ వేరు. గర్భవతులకు వచ్చే డయాబెటీస్ వల్ల ఏంటి ప్రమాదం? ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే ప్రెగ్నెన్సీ వాళ్ళని ప్రెగ్నెన్సీ విత్ డయాబెటీస్ అంటారు. కానీ కొంతమందికి గర్భవతిగా ఉన్నప్పుడే షుగర్ కనిపించి కాన్పు అయిపోగానే షుగర్ తగ్గిపోతుంది. ఇది జెస్టేషనల్ డయాబెటీస్. అంటే ప్రెగ్నెన్సీ విత్ డయాబెటీస్ వాళ్ళు ఉంటారు. అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే షుగర్ వచ్చి తర్వాత తగ్గిపోయే వాళ్ళు ఉంటారు. రెండు ప్రమాదమే. దీనివల్ల ప్రమాదం ఏంటంటే తల్లికి ప్రమాదం, బిడ్డకి ప్రమాదం. తల్లికి టాక్సిమియా ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే వాతం అంటారు మన తెలుగులో ఫిట్స్, ఇంకా హై బీపీ, అధిక రక్తపోటు, టాక్సిమియాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. వీటి వల్ల తల్లికి డెలివరీ కాన్పు కష్టమై ప్రాణానికి అపాయం జరగవచ్చు. ఇది కాకుండా హైడ్రామినియాస్ అంటే గర్భసంచిలో నీరు ఎక్కువ ఉండటము. శిశువుకు వచ్చే ప్రమాదాలు ఏంటంటే శిశువు సైజు చాలా పెద్దదిగా ఉండటం, అవయవాలు పెద్దదిగా ఉండటం. ఇంట్రాయూట్రైన్ డెత్ గర్భంలోనే శిశువు మరణం చేయటం. కంజెనిటల్ డిఫార్మిటీస్ పుట్టుకతోనే వచ్చే కొన్ని వికలాంగ సమస్యలు, అంటే అవి గుండె సమస్యలు కావచ్చు, తల పెద్దదిగా ఉండే హైడ్రోకెఫలస్ కావచ్చు, అసలు లేకుండా ఉండే అనెన్కెఫలీ కావచ్చు, పుట్టిన తర్వాత మామూలుగా పుట్టిన మానసిక వికలాంగత మెంటల్ రిటార్డేషన్ కావచ్చు. ఇలాంటి హైడ్రోపిస్ ఫెటాలిస్ పూర్తిగా శిశువుకి నీరు పట్టి వికారంగా వికృతంగా అయిపోయి డెలివరీ కష్టమైపోవచ్చు. ఇలాంటివన్నీ చాలా ప్రమాదాలు ఉంటాయి. పూర్వం నుంచి తెలిసేది కాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే తల్లి యొక్క షుగరు మరియు అమినో యాసిడ్స్ ప్లాసెంటా ద్వారా, అంటే ఈ ప్లాసెంటా అంటే తల్లి నుంచి ఫీటస్కు వెళ్ళేటువంటి ఒక రకమైనటువంటి నాళం, దాంట్లోంచి ఆహార పదార్థాలను వెళ్తాయి. వీటన్నిటిలోంచి కూడా గ్లూకోజు, అమినో యాసిడ్స్ వెళ్తాయి. కానీ